మేడారం జాతరకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రేపటి నుంచి 4 రోజుల పాటు జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని, ఎమర్జెన్సీ సర్వీసులను కూడా కల్పిస్తున్నామని చెబుతోన్న ములుగు కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. కలెక్టర్ అయినా కార్లలో తిరుగుతారు, ఏసీలలో ఉంటారు, కానీ మేడారం జాతర ఎట్టి కోశాన విజయవంతం చేయాలి. ఈ దఫా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఈ జాతరను విజయవంతం చేసి 2 కోట్ల పైచిలకు భక్తులు వచ్చినా కూడా విజయవంతం చేయాలనే ఒక కృత నిశ్చయంతో ములుగు కలెక్టర్ దివాకర్ గారు బైక్ మీద చిన్న చిన్న గల్లీలలోకి వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుంది, ఏముంది ప్రతిదీ క్షుణ్ణంగా ఎదుట ఎవరైనా కనపడ్డా, మరి ఇప్పుడు బైక్ అంబులెన్స్ కనిపించింది, వెంటనే ఆపి దానిలో ఏముంది, ఏం తీసుకెళ్తున్నారు, వీరు సవ్యంగా డ్యూటీ చేస్తున్నారా లేదా, ఈ విధంగా ఇంత కీన్ అబ్జర్వేషన్తో వర్క్ చేస్తున్నారు. మనతో దివాకర్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, పరిస్థితి ఎలా ఉంది? మరి ఈ జాతర ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తూ ఉంది. మీరు అంతా కూడా బైక్ మీద తిరిగి చూశారు, దుబ్బాని కూడా లెక్క చేయకుండా. ఎలాంటి పరిస్థితి ఉంది? సో జనాలు ఆల్రెడీ రోజు రావడం స్టార్ట్ అయింది. సో అందుకే ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఒకసారి చూద్దామని మేము ఈరోజు జస్ట్ బైక్లో పర్యటన చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది జనాలు వచ్చారు, చాలా అక్కడ డేరాలు కూడా పడుతున్నాయి. జంపన వాగులో కూడా ఇప్పుడు చూస్తే చాలామంది భక్తులు వచ్చేసారు. మన డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, మన సెక్యూరిటీ ఆపరేటర్స్ కానీ, మన స్విమ్మర్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యాయి, ఏంటి కథ ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి మెడికల్ హెల్త్ క్యాంప్స్ అందుబాటులో ఉందా లేదా. దాంతోపాటు మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ క్రౌడ్, ఎస్పెషల్లీ టు కమ్ ఫ్రమ్ హైదరాబాద్ వరంగల్ రీజన్ అండ్ ఆల్సో భూపాల్పల్లి కరీంనగర్ రీజన్. సో వీళ్ళంతా వచ్చినప్పుడు మన రోడ్ డైవర్షన్ పాయింట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, పార్కింగ్ ఫెసిలిటీ జస్ట్ ఒక ఫైనల్గా ఒకసారి చూసి ఏమైనా ఇబ్బందులు ఉంటే సెట్ చేద్దామని స్వయంగా మేమే బైక్లో తిరుగుతున్నాము. సో ఇక్కడ కూడా చూస్తే జనాలంతా సమయంగానే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మూమెంట్ అయితే జరుగుతుంది. అక్కడిక్కడ కొంత జనాలు తిరగడం వల్ల కొంత శానిటేషన్ వాళ్ళు చేయలేకపోతున్నారు. మన శానిటేషన్ ఇబ్బంది, రెగ్యులర్గా వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ తీయలేకపోతున్నారు. అయినప్పటికీ మనకు కొంచెం టైం వచ్చినా అక్కడ చెత్త అన్ని క్లీన్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా అన్ని కాడ వస్తుంది, ఒక 2 కాడ ఇబ్బంది ఉంటే అది కూడా చెక్ చేయడం జరిగింది. ఇట్లా బేసికలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా ఇంత మనము ఎంటైర్ మెషినరీ 30,000 మంది కానీ, రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన 150 కోట్లు కానీ, ఇవన్నీ మనము చేస్తున్నది ప్రజల కోసమే. సో అవన్నీ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఎంటైర్ మనమందరూ టీం వర్క్ చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ, పంచాయతీ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేస్తున్నాం. సార్ చూస్తున్నాం, గత జాతరలు అయితే చాలా చూసాము, మా ఛానల్ కూడా ఎన్నో జాతరలు కవరేజ్ చేసింది. కానీ ఈ జాతర చాలా రోడ్లు కూడా చాలా వెడల్పోయాయి, భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ దుమ్ము ధూళి కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉంది రోడ్ల మీద, దాంతో చాలా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దాన్ని అంటే ఇంకా ఏమన్నా గమనించారా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి? సో మీరు చెప్పినట్టు కొంత ఫైన్ డస్ట్ అనేది వస్తుండడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మేడారంలో మనము లోకల్ ఆటోస్ని అలో చేయడం జరిగింది, కొన్ని చిన్న చిన్న వెహికల్స్ కూడా ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ కోసం. ఎందుకంటే పార్కింగ్ ఏరియా ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం ఆటోలో అలో చేసాం. కానీ దానివల్ల కొంచెం ఈ డస్ట్ అనేది అక్కడ ఉండిపోతుంది. రెగ్యులర్గా మనం శానిటేషన్ చేస్తుండడం వల్ల నేను చెప్పాను కదా, ఈ కోర్ ఏరియాలోనే 1500 ఆటోస్, దీనివల్ల మనకి కొంచెం ఇష్యూ ఉన్నది. బట్ వీ విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్. సార్ చూస్తున్నాం, చాలా వ్యర్థాలు అంటే ఈ మాంసము ఇవంతా కూడా ఓపెన్గా కోయడం జరుగుతూ ఉంది. ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టితే బాగుంటుంది? ప్రతి ఒక్క షాప్ దగ్గర యాంటీ మస్కిటో స్ప్రేస్ చేస్తున్నాము. ప్రతి ఒక్క షాప్ని ట్యాగ్ చేశాము. మీరు చూస్తే కూడా వాళ్ళ ప్రతి ఒక్క షాప్ ముందు మనం డస్ట్బిన్ పెట్టాము. మీరు చూడండి, చెత్తగుండి అని పెట్టి డస్ట్బిన్ పెట్టాము. దాని కింద హోల్స్ కూడా వేసాము, అది వేరే వాళ్ళు తీసుకోకుండా వాటర్ పట్టడానికి దానికి తీసుకుపోతున్నారు. సో కింద హోల్స్ పెట్టి ఆ డస్ట్బిన్ని పెట్టాము. ప్రతిరోజు ఒక మనిషిని ట్యాగ్ చేసాం. ఇక్కడ దాదాపు 250 పీపుల్ ఇన్ ఎవ్రీ క్లస్టర్ సెక్టార్లో మనకి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ వేస్ట్ని తీసుకుపోయి మనము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఎన్జిఓని ట్యాగింగ్ చేసుకున్నాము. ఈ అనిమల్ వేస్ట్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి తర్వాత కొంచెం ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి హెల్త్ ఎమర్జెన్సీ కూడా, అంటే
వ్యాధులు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ అనిమల్ వేస్ట్ అన్ని ప్రాపర్గా ఎన్జిఓ ద్వారా మనము బయటికి తీసుకుపోయి రీసైక్లింగ్గా వేరే ఏదైనా ఫీడ్ కానీ వేరే రీసైక్లింగ్గా చేసుకోవడానికి ట్యాగింగ్ చేసుకుని ఉన్నాం. సార్ చివరిగా మొత్తానికి జాతర అయితే ప్రారంభమైనట్టే కనిపిస్తుంది. రేపు సారలమ్మ కూడా వచ్చే పరిస్థితి ఉంది, నెక్స్ట్ సమ్మక్క వచ్చే పరిస్థితి ఉంది. సో మొత్తానికి పబ్లిక్ ఏం చెప్తారు ఫైనల్గా? మీరు ఈ జాతర అనేది చాలా ప్రతిష్టాత్మకంగా 2 కోట్లకు పై చిలుకు భక్తులు వచ్చే అవకాశం ఉంది, ఏం చేయబోతున్నారు? సో భక్తులందరికీ మా ఒక్క విజ్ఞప్తి, ఇక్కడ చాలా ముందు కంటే ఎక్కువ రోడ్లు వెడల్పయ్యాయి, పార్కింగ్ ఏరియాస్ ఎక్కువ స్ప్రెడ్ అయింది, ఫెసిలిటీస్ కూడా ఎక్కువ నెంబర్లో మనము కల్పించడం జరిగింది. మనం వచ్చిన వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండడం ఉంటే మనకి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మేము కొంత బిహేవియర్ కూడా చూస్తే మొన్న కొంత క్రౌడ్ క్యూని జంప్ చేయడము అండ్ రోడ్లలో కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఓవర్టేక్ చేయడం ట్రై చేయడము, ఇంకొకళ్ళని కట్ చేయడము, రాంగ్ రూట్లో రావడము, దీనివల్ల ఏమవుతుంది అంటే ట్రాఫిక్ జామ్ అన్నెసెసరీగా క్రియేట్ అవుతుంది. ఒకళ్ళు చేసే తప్పు వల్ల 100 మెంబర్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది చేయకుండా కొంచెం మన అధికారులు కానీ వీళ్ళు కానీ రోడ్ మీద అన్ని సైన్ బోర్డ్స్ పెట్టడం జరిగింది, ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ని కొంచెం సహకరిస్తూ పాటిస్తే అందరికీ ప్రశాంతంగా దర్శనం అవుతుందని చెప్తున్నాను. చూస్తున్నాం ఖచ్చితంగా ఈ జాతరను విజయవంతం చేసేందుకోసం మేమైతే మా వంతు ప్రయత్నాలు పూర్తిగా చేస్తున్నాం. అయితే వచ్చే భక్తులందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తూ క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణతో బిహేవ్ చేస్తే మాత్రం జాతర ఖచ్చితంగా సక్సెస్ చేసుకోగలుగుతామని చెప్పేసి దివాకర్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM TV, మేడారం.